ఆయన క్రీడాకారుడు కాదు, పార్లమెంట్ సభ్యుడు. ఏ విషయాన్నైనా వినూత్నంగా వ్యక్తం చేయడం ఆయన అలవాటు. అలాంటి నేత ఫుట్బాల్తో పార్టీ ఆఫీస్కు వచ్చారు. ఏకంగా పార్టీ ఇన్ఛార్జ్కే ఆ బంతిని గిఫ్ట్గా ఇచ్చారట. దీంతో కమలదళంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఫుట్బాల్ గిఫ్ట్ వెనుక ఉన్న మర్మం ఏంటి? పార్టీ పెద్దలు ఆయన్ని ఫుట్బాల్లో ఆడుకున్నారా? అందుకు నిరసనగానే ఆ ఎంపీ బంతిని తీసుకొచ్చారా? తన ఆవేదనను అర్థం కావాలంటే ఇదే సరైన పద్ధతి అని భావించారా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ఫుట్బాల్ గిఫ్ట్ పై పార్టీలో అంతర్గతంగా ఎలాంటి చర్చ జరుగుతోంది? దానికి ఆ ఎంపీ ఇస్తున్న వివరణ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కమలం పార్టీలో ఫుట్బాల్ రచ్చ. పార్టీ ఆఫీస్కు ఫుట్బాల్తో వచ్చిన ఎంపీ కొండ. చేవెళ్ల పార్లమెంట్లో తనకు ప్రాధాన్యత లేదని ఆవేదన. సమస్యను పెద్దల దృష్టికి తెస్తే ఫుట్బాల్లా ఆడుకున్నారట. ఆ ఆవేదన, నిరసనతో ఫుట్బాల్ తెచ్చారనే టాక్. ఫుట్బాల్ గిఫ్ట్పై ఎంపీ కొండ వివరణ ఏంటి? రాజకీయాల్లో ఏదైనా హాట్ టాపికే. ప్రస్తుతం తెలంగాణలో గిఫ్ట్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఓ బహుమతి ఇచ్చారు. బహుమతి అంటే ఏదైనా లగ్జరీ కారో లేక ఏదైనా ప్రతిమనో మరోటో అనుకునేరు. ఆయన ఇచ్చింది ఫుట్బాల్. ఇదేంటి, పార్టీ ఇన్ఛార్జికి బంతిని బహుమతిగా ఇవ్వడమేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ ఆయన ఉద్దేశంలో అందులో ఎంతో మెసేజ్ ఉందట. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఇలా వ్యంగ్యంగా వివరిస్తూ నిరసన తెలిపే ప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్రెడ్డి కొంతకాలంగా పార్టీలో కొందరి తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఆయన పార్లమెంట్ పరిధిలో జిల్లా అధ్యక్షుల నియామకం నుంచి పార్టీ కమిటీల వరకు స్థానికంగా ఎంపీకి ప్రాధాన్యత ఇవ్వటం లేదని టాక్ వినిపిస్తోంది. రంగారెడ్డి రూరల్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుల నియామకం విషయంలో ఎంపీ కొండా ప్రతిపాదించిన పేర్లు కాకుండా ఇతరుల పేర్లు చేర్చడంపై రాష్ట్ర నాయకత్వంపై ఆయన గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చి తన అసంతృప్తిని వ్యక్తం చేశారనే చర్చ జరుగుతోంది. పార్టీలోని అంతర్గత సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిస్తే ఆయన రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ను కలవాలని చెప్పారట. అభయ్ పాటిల్ని కలిస్తే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలవాలని చెప్పారట. దీంతో కొండా విశ్వేశ్వర్రెడ్డి చిర్రెత్తిపోయారట. ఓ ఎంపీగా వెళ్లి పార్టీ అంతర్గత సమస్యను పెద్దల దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కాకపోగా ఎవరికి వారు మరొకరి పేరు చెప్పి తిప్పించారని ఆయన తీవ్రంగా మనస్తాపం చెందినట్లు వినికిడి. అలా కలత చెందిన ఆయన తనను పార్టీ నేతలు ఫుట్బాల్ ఆడుకున్నారని సింబాలిక్గా చెప్పేందుకు బంతిని బహుమతిగా ఇచ్చి పార్టీలో పెద్ద రచ్చకు తెరలేపారట. ఫుట్బాల్తోనే పార్టీ ఆఫీస్కి రావటం, చంద్రశేఖర్ తివారీకి గిఫ్ట్గా ఇవ్వటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షుడు ఎంపీ కొండ మాటను ఏమాత్రం లెక్క చేయటం లేదట. జిల్లా అధ్యక్షులను తనపై ఎగదోసే కుట్రలు రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నాయని లోలోపల చాలా రోజులుగా ఆయన మదనపడిపోతున్నారట. దానికి తోడు ఆగస్టు 19న వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. స్థానిక ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పర్యటన తర్వాత పెట్టుకోవాలని సూచించినా పార్టీలో ఎవరూ పట్టించుకోలేరు. ఇక చేవెళ్లలో పల్లెనిద్ర కార్యక్రమానికి సైతం స్థానిక ఎంపీ లేకుండా రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగించారని టాక్ వినిపిస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నేతల శిక్షణా తరగతుల కార్యక్రమానికి కూడా కొండా దూరంగా ఉన్నారు. ఇలా వరుస సంఘటనలతో ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అందుకే తన నిరసనను ఏదో రకంగా పార్టీకి తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారని అంటున్నారు పార్టీలోని కొందరు నేతలు. ఫుట్బాల్ గిఫ్ట్ విషయంలో పార్టీ శ్రేణుల్లో ఈ రకంగా చర్చ జరుగుతుండగా దీనిపై ఎంపీ కొండా మాత్రం మరో విధంగా వివరణ ఇచ్చారు. రాష్ట్ర కార్యాలయానికి ఫుట్బాల్ తెచ్చిన మాట నిజమేనని, కానీ ఆవేదనతోనూ నిరసనతోనూ ఇచ్చింది కాదన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైందని, ఇక అధికార పార్టీ కాంగ్రెస్తోనే తన ఫైట్ ఉండాలని, అది కూడా ఫుట్బాల్గా ఆడుకోవాలనే గుర్తుగా తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. కానీ ఫుట్బాల్ ఆటలో కొండా పాత్రేంటి? అసలు ఆటలో ఆయన ఉంటారా లేక సైడ్ ప్లేయర్గానే ఉండిపోతారా అని మాత్రం చెప్పలేదు.
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీ పడుతున్న ఆవేదన, ఆక్రందన గత 11 ఏళ్లుగా బీజేపీ పెద్దలు తనను ఫుట్బాల్ ఆడుకున్నారని చెప్పుకొచ్చారు. పార్టీ అంతర్గతంగా జరుగుతున్న విషయాలను బీజేపీ రాష్ట్ర నాయకులకు కొండా చెప్పకనే చెప్పారని పార్టీ శ్రేణులు అంటున్నారు. పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలపై జాతీయ నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.